చూడండి 9వ తారీఖు ఏ విధంగా మేము బందోబస్తు అరేంజ్ చేస్తామో ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మేము జాగ్రత్తలు తీసుకుంటాం మీరు చూడండి. ఏ యొక్క అవాంఛనీయ శ్రీకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 4 సార్లు మీరు చేసిన అరాచకం, మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన దుర్మార్గం, మీరు చేసిన దౌర్జన్యం, ఈ 4 పర్యటనలో ఏకరువు పెట్టారు ఎట్ట జరిగింది ఏంటనేది. రేపు 9వ తారీఖు కూడా అదే మూస తరహాలో వెళ్ళిపోతారా? లెక్క పత్రం జక్కా జమా లేకుండా పోలీసులను లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? చేయబోతున్నారా? ఒక నిమిషం ఆయన చెప్తారు సమాధానం. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు. అంటే వీళ్ళందరిపైకి దేశంలోనే లెక్క వేసుకుంటే ప్రజాదరణ ఎక్కువ ఉన్న నాయకుడు. మేము వారు నిన్న దీంట్లో టీవీలో చూశారు. ఎంతమందికి ఇచ్చారంటే 30 మందికి హెలిప్యాడ్లో, 500 మందికి ఏదో పక్కన కాళ్ళలో ఒకటి ఇది ఇచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది ఒక 2-3 కార్లలోనే, మీకు తెలిసిండేదే. కానీ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ వెనకంబడి వారిని ఎందుకో జగన్మోహన్ రెడ్డి చెయ్యి తగిలితే చాలు అన్నట్లు పరిగెత్తు వస్తుంటారు. దానికి ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చూసాం, దాదాపు పొగాకు రైతులను మనం పరామర్శించడంలో కానీ, మిర్చి రైతును పరామర్శించడంలో కానీ, మామిడి రైతులను ఇప్పుడు పరామర్శించడం, రాప్తాడు, ఇంకోటి పొదిలి చెప్పారు మీరే. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ వాళ్ళు ఈ లేదు ఒక ఎమ్మెల్యే అంటున్నారు, ఓకే, మాజీ ముఖ్యమంత్రిగా ఇంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తిని ఎలా మనం వారికి పోలీసు సెక్యూరిటీ ఇయ్యాలి అన్నది ఒక ఇది లేకపోతే ప్రభుత్వము మీకు మంచి చెబితే ఎక్కట్లేదండి. మీకు పోలీసు మంచి చెబుతుంటే ఎక్కట్లేదా? అయ్యా మీరు వెళ్ళమాకండి, మీరు ఇంతమందిని పోగేసుకుని మావుని పోగేసుకుని వెళ్ళమాకండి, ప్రశాంతంగా వెళ్ళేసి రండి అని చెప్తే వాళ్ళు ఏం తప్పు చెప్పారు మీకు? అందులో ఏం తప్పు కనిపించింది? ఒక్కటండి, పోలీసు ప్రశాంతంగా చెప్తుంటే ఆయన వెళ్తే అంటే వెళ్ళడం తప్ప వెళ్ళొద్దంటే ఎట్లయితుందండి? ప్రజానాయకుడు ప్రతిపక్షంలో ఉన్నవాడు వెళ్ళవద్దు అని చెప్పడానికి ఎవరికి రైట్స్ ఉన్నాయి? అన్యాయం చేద్దాం. ప్లీజ్ సార్, ప్లీజ్ సైలెంట్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, కొంచెం విఘ్నతగా ప్రవర్తించండి. కాదు వసుదేవన్ గారు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజానాయకుడు ప్రజల కోసం పోతున్నప్పుడు ఆంక్షలు ఎందుకు అంటున్నా? ఆ ఆంక్షలు లేకుండా పోలీసుల్ని కరెక్ట్గా వైఫల్య రోప్ పార్టీ కానీ, ఇంకొక పార్టీ కానీ, మామూలుగా జనరల్గా ఎన్ని పార్టీలు సీఎంకు పోతూ ఉంటాయో, ఒకవేళ సీఎంకు ఇచ్చేటువంటి ఇయ్యద్దండి, తక్కువే ఇచ్చి వారిని పోలీసు సెక్యూరిటీని పెట్టి వారిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదా అని అడుగుతుంది. సెక్యూరిటీ బాధ్యత పెంచాలండి, సెక్యూరిటీని పెంచాలి. వీళ్ళకి ఏమంటే భయము, అంతమంది జనాదరణ రోజు కనపడుతూ ఉంటే కింద కూసాలు కదులుతున్నాయి కూటమి ప్రభుత్వానికి, ముగ్గురికి, బీజేపీకి కానీ, జనసేనకు కానీ, టీడీపీకి కానీ కూసాలు కదులుతున్నాయి కింద. అంటే ఒక భయం ఏర్పడతా ఉంది. ఒక సంవత్సరంలో మనం ఏమి చేయలేకపోయినాం, చెయ్యని దాన్ని చెప్పుకుంటూ వెళుతున్నారు ప్రజల్లోకి. అందులో అతను ప్రతి ఒక్క రోజు ఏదో ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నారు. ఇతన్ని బయటికి పోకుండా కట్టుదిట్టం చేస్తే మనము ప్రజాదరణ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బొంకి మనము ఒక పక్కన చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు తప్ప వేరేది కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యము. అతనికి సెక్యూరిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ వైఫల్యము, దీంట్లో 100% అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, ఎక్కడా మేము ఆంక్షలు చెప్పలేదే. 8 మంది చనిపోయారు ఎక్కడ? దీంట్లో మన ప్రకాశం జిల్లాలోనే 8 మంది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం అప్పుడు ఏమైంది? అప్పుడు ఇట్లా మాకు వీళ్ళు పెట్టినట్ల అనవసరమైన కేసులు పెట్టలేదు, కక్ష సాధింపు చర్యలు చేయలేదు, ఫ్రీగా వదిలిపెట్టి వాళ్ళ కార్యకర్తలే పోయినా కూడా కానీ ఫ్రీగా వదిలిపెట్టి వాళ్ళని ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా, మీకు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి అన్ని కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ వీళ్ళు కక్ష సాధింపు చర్యగా వారికి జనాదరణ తట్టుకోలేక ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది సబబు కాదు, కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. నా 9వ తారీఖు ప్లాన్ ఏంటో చెప్పండి. ఇంకా అక్కడ జరపాలనుకుంటున్న విధ్వంసం వివరాలు చెప్పండి. చూడండి, మేమేమి ఉద్యమాలు కానీ ఏవి కానీ సృష్టించము. మా పార్టీకి మేము జనమంతే మేము పోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఊరుకు నేను ఇంతకుముందే ఒకసారి మీకు మొన్న కూడా చెప్పా, హెలికాప్టర్ పర్మిషన్ అన్నారు.
హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వడంలో ఎందుకు మీకు అంటే ఇప్పుడు సీఎం గారికి ఇస్తున్నారు, సీఎంతో వారితో పాటు డిప్యూటీ సీఎం ఒకరు, విద్యాశాఖ మంత్రి ఒకరు 3 హెలికాప్టర్లలో ప్రభుత్వ ఖర్చులతో తిరుగుతున్నారు.